తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతోంది. దీదీతో విభేదించి వేరుకుంపటి పెట్టిన తిరుగుబాటు ఎంపీలు అన్నంత పని చేశారు. చీలిక వర్గంగా కొనసాగితే తలెత్తే చట్టపర సమస్యల నుంచి తప్పించుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమైనట్లు ప్రకటించారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తామని లోక్సభలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలన్నారు. ఇందుకోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. రెబల్ ఎంపీలు తమదే అసలైన టీఎంసీ తమదే అంటున్నారు. సంఖ్యాపరంగా మెజార్టీ ఉన్న తమ వర్గాన్నే అసలైన పార్టీగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీలో చీలిక వర్గాలు లేవంటూ టీఎంసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఈ చీలికలను ఒప్పుకోదంటూ స్పీకర్ ఎదుట తమ వాదన వినిపించారు. మరోవైపు నమ్మిన బంటు సుదీప్ బందోపాధ్యాయ్ వంటి సీనియర్ నేతలు సైతం తిరుగుబాటు శిబిరంలో చేరటంతో పార్టీలో వ్యవస్థాగత మార్పులకు మమతా శ్రీకారం చుట్టారు. తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి సయోని ఘోష్ను తప్పించి బదులుగా అర్నాబ్ బెనర్జీకి నియమించారు. తాజా పరిణామాలు బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. చీలిక వర్గం ప్లాన్తో ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఎన్సీపీఐ ఒక్కసారిగా వార్తల్లోకి రావడంతో అసలు ఈ పార్టీ ఎవరిదనే ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు త్రిపురలో 1000 ఓట్లకే పరిమితమైన ఓ చిన్న పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థితికి చేరుకుంది. మరి తిరుగుబాటు ఎంపీల వర్గాన్ని లోక్సభ స్పీకర్ ప్రత్యేక సమూహంగా గుర్తిస్తారా? ఎన్సీపీఐలో విలీనాన్ని అధికారికంగా ఆమోదిస్తారా అనేది చూడాలి.